తులసి గారు, ఏంటండి ఇది? గుడంతా వెతికాను, జాను ఎక్కడ కనిపించలేదు. ఐఎమ్ సారీ జయ్ గారు, నేను ఎవరినో చూసి మా జాను అనుకుని పొరపాటు పడ్డాను. కానీ తను మా జాను కాదు. అంటే మీరు జాను నిజంగానే చూడలేదా? ఆహా లేదు, ఇప్పుడే కాదు, తనని చూసి చాలా రోజులైంది. ఆలోచిస్తుంటే మీరు చెప్పిందే నిజమనిపిస్తోంది. జాను మనకి దూరం అయిపోయిందనుకుంటాను. హలో, వస్తున్నానండి, ఉంటానండి. నేను జాను చనిపోయిందని చెప్తే అప్పుడు ఆవిడ నమ్మలేదు. ఇప్పుడు తను అలా చెప్తుంటే నాకు నమ్మాలనిపించడం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. కొంపదీసి కనిపెట్టేశాడో ఏంటి? చూడు కనిష్క, వాళ్ళ వైభోగం. నిజానికి అక్కడుండాల్సింది నువ్వు, కానీ నీ ప్లేస్ని అది లాక్కుంది. అవును సిస్టర్, నేను కాకపోయినా అక్కడ కనీసం మీ ఇద్దరినైనా చూడాలి అనుకుని పేర్లు కూడా తప్పించాను. కానీ అదెవరితో వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టింది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి మనకెందుకే? జరగబోయేదేంటో, దాంట్లో మనమేం చెయ్యాలో దాని గురించి ఆలోచించండి. జరగబోయే కార్యక్రమమా? ఏంటది? ఆ పంతులు గారిని అడుగుదామమ్మా. పంతులు గారు, అయ్యా, ఒకసారి ఇలా రండి. వస్తున్నానండి. చెప్పండి. ఏంటి, కళ్యాణం అయిపోయాక ఏదో ప్రోగ్రాం అంటున్నారు? కాసేపట్లో అగ్ని ప్రవేశం నాటక ప్రదర్శన ఉంది. మీ సిద్ధుబాబు, తులసి వాళ్లే ఈ నాటకం వేస్తున్నారు. ఇవాళ మొత్తానికి పెద్ద ప్రణాళికతోనే వచ్చిందన్నమాట. మనకి ఇంకో అవకాశం దొరికింది. ఎస్, ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తాను. తులసిని చావు దెబ్బ కొడదాం. ఆ నాటకమే దాని పాలిట నరకంగా మారాలి. పాను ఇప్పుడే వస్తానని ఎటెళ్ళిందిరా? వస్తుందిలేమ్మా.
హలో సార్. సార్, ఏమైంది సార్? మా ఫ్రెండ్ని చూసారా? చూశాను. మరి మీ మూవీలో ఛాన్స్ ఇస్తారా? ఇస్తాను, కానీ నాదొక అడ్వైస్. ఏంటి సార్ అది? ఇంకెప్పుడు ఇలా పరాయి వాళ్ళ టాలెంట్ని నువ్వు పోస్ట్ చేయకు. అదే వెళ్దామా? ఎవరు శైలు? నేను ఫిల్మ్ మేకర్ని. నేను చేస్తున్న మూవీలో కొత్త ఫీమేల్ సింగర్ కోసం చూస్తున్నాను. రేపు శ్రీరామనవమి కదా, గుడి దగ్గరికి తీసుకొస్తారు. అక్కడికి మీరు వస్తే కలవచ్చు. ఆ రోజు నువ్వు సోషల్ మీడియా అనగానే నేను వద్దు అనాలి. ఈ రోజు నీ వల్లనే జాను కష్టాల్లో పడింది. నా అన్నం నేల పాలైపోయిందే. అమ్మ, ఆకలి వేస్తుంది. అయ్యో, ఏమండి? పాపం అండి. అయ్యో పాపం. అయ్యో, అమ్మా అది వదిలేమ్మా, ఇది తీసుకో. నా అన్నం అంతా నేల పాలైపోయిందయ్యా. నా బిడ్డ అక్కడ ఆకలితో ఏడుస్తోంది. ముందు తీసుకోమ్మా, పాపం పిల్లలు ఆకలితో ఉన్నట్టున్నారు కదా. తీసుకోమ్మా, తీసుకో.